హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. కాంతార సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అయిపోయారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఆయన కాంతార ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. అంతేకాకుండా తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా సీక్వెల్ జై హనుమాన్లో కూడా హనుమాన్ పాత్రను రిషబ్ శెట్టి పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి సంబంధించి పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో రిషబ్ శెట్టి ఒదిగిపోయిన తీరు కూడా చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ ఎంట్రీ అంటే ఏదో ఆషామాషి ఎంట్రీ కాదు. ఆయన ఛత్రపతి శివాజీ బయోపిక్లో మెయిన్ లీడ్లో నటించబోతున్నారు. దీనికి సంబంధించి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిన్న ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే బాలీవుడ్ నుంచి రిలీజ్ చేశారు. ఈ సినిమాను సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మనం చూసుకుంటే జనవరి 21, 2027లో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఛత్రపతి శివాజీ సినిమా అంటేనే ఖచ్చితంగా ఈ బయోపిక్ అంటేనే రిషబ్ శెట్టికి చాలా ఛాలెంజింగ్ రోల్. అయినప్పటికీ కూడా మనం ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే రిషబ్ శెట్టి శివాజీ పాత్రలో ఏదైతే తెలుగులో మనం జై హనుమాన్లో ఆయన హనుమాన్ పాత్రలో ఒదిగిపోయారో ఇలా శివాజీ పాత్రలో కూడా ఆయన ఒదిగిపోయిన తీరు నిజంగా ప్రశంసనీయం. అయితే ఇప్పుడు రిషబ్ శెట్టికి ఛత్రపతి శివాజీ సినిమా ఎంత ఒక టాస్క్ని సెట్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రీసెంట్గా బాలీవుడ్లో వచ్చిన చావా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో 500 కోట్ల క్లబ్లో చేరిపోబోయే సినిమాగా చెప్పుకుంటున్నారు. అండ్ ఈ సినిమాని చూసి చాలామంది అమ్మాయిలు చాలా పాజిటివ్ టాక్ ఇస్తున్నారు, పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ ఈ సినిమాలో విక్కీ కౌశల్ యాక్షన్ చాలా బాగుందంటున్నారు. ముఖ్యంగా స్టోరీ మనం చూసుకుంటే ఛత్రపతి శివాజీ తనయుడైనటువంటి ఛత్రపతి సంభాజీ స్టోరీ అండ్ ఆయన రాజుగా పట్టాభిషేకమైన తర్వాత ఆయన ఏ విధంగా మొఘలుల చేతిలో మరణించారు, ఇదంతా కూడా ఎమోషనల్ స్టోరీ అవ్వడంతో పీపుల్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఛత్రపతి శివాజీ స్టోరీ అంటే పూర్తిగా మనం చూసుకుంటే ఏదైతే ఛత్రపతి శివాజీ స్టోరీ అండ్ వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ స్టోరీ తెలుసుకోవడానికి జనాలందరూ కూడా నెట్లో సెర్చ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇంతకుముందు కూడా ఛత్రపతి శివాజీపై అనేక సినిమాలు వచ్చాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో రాలేదు. అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్రెజెంట్ నిర్మాణ విలువలతో రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ చావా ఇచ్చిన ఒక అంచనాను ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ సినిమా అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమా 2027లో రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ అంచనా రిషబ్ శెట్టి అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. అంతేకాకుండా తెలుగులో రిలీజ్ కాబోతున్న జై హనుమాన్ కానీ లేదంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న కాంతారా కానీ హిట్ అయితే మాత్రం రిషబ్ శెట్టి రేంజ్ పూర్తిగా మారిపోతుంది. చూద్దాం రిషబ్ శెట్టి ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారో లేదో అనేది.